ఒకసారి ఒక చమురు వ్యాపారికి అంటే నూనె అమ్ముకునే ఒక వ్యాపారికి, ఒక కసాయి వాడికి, మాంసం అమ్ముకునే కొట్టువాడికి, ఒక నూనె అమ్ముకునే కొట్టువాడికి, ఒక మాంసం అమ్ముకునే కొట్టువాడికి ఇద్దరికి చాలా పెద్ద గొడవ వచ్చింది వాళ్ళిద్దరి మధ్య. దాంతో వాళ్ళిద్దరూ ఆ విషయం తేల్చకుండా వాళ్ళిద్దరు అలా గొడవ పడుతూ ఇద్దరు బీర్బల్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి మా తగు తీర్చండి అని చెప్పి వాళ్ళు బీర్బల్ని అడిగారు. సరే బీర్బలు అసలు మీ మధ్య వచ్చిన గొడవ ఏంటో చెప్పండి అన్నారు. అనేసరికి అప్పుడు ఆ మాంసం కొట్టువాడు ఇలా చెప్పాడు, నేను ఈ మాంసం అమ్ముకుంటూ ఉంటే ఈ నూనె వ్యాపారి, చమురు వ్యాపారి నా దుకాణం దగ్గరికి వచ్చి చమురు పోస్తానన్నాడు, నూనె పోస్తానన్నాడు. సరే అని నేను ఆ నూనె తీసుకోవడానికని ఒక పాత్ర తెచ్చుకొద్దామని చెప్పి నేను లోపలికి వెళ్ళాను. వెళ్తే ఇతనప్పుడు నా కొట్లో నేను అమ్ముకుంటే వచ్చిన డబ్బున్న నాణ్యాల సంచిని తీసుకుని అదేమో నాదే అని చెప్పి గొడవ చేస్తున్నాడు. నా డబ్బు సంచి నాకు ఇప్పించండి అని చెప్పి ఈ మాంసం కొట్టతని చెప్పాడు. చెప్తే వెంటనే ఆ చమురు వ్యాపారి, ఆ నూనె అమ్ముకునే వ్యాపారి అన్నాడు, లేదు ఇతను చెప్పేవన్నీ అబద్ధాలే చెప్తున్నాడు, ఆ సంచి నాదే, నేను నాణ్యాల సంచిలోంచి ఆ నాణ్యాలు తీసుకుని నేను లెక్క పెట్టుకుంటున్నాను, అతను ఎదురుకుండాను, అతను చూస్తున్నాడని తెలియదు నాకు, నేను నాణ్యాలు తీసుకుని లెక్క పెట్టుకుంటున్నాను. అది చూసి ఇతను దురాశతోటి నా సంచి కాజేయడానికి ఇతను ప్రయత్నం చేస్తున్నాడు, అందుకని నా డబ్బు నాకు ఇప్పించండి బీర్బల్ అని చెప్పి ఈ నూనె కొట్టి అతను అడిగాడు బీర్బల్ని. న్యాయం చెప్పండి అన్నాడు. బీర్బలు ఎన్నిసార్లు అడిగినా కూడా వాళ్ళు అంతకుముందు చెప్పిందే చెప్తున్నారు. ఆ డబ్బు మూట నాదే అంటే నాదే అని చెప్తున్నారు ఇద్దరు కూడాను. మళ్ళీ ఎన్నిసార్లు అడిగినా అదే మాట చెప్తున్నారు. చెప్తుంటే ఈ గమ్మత్తైన సమస్య ఇది. ఈ డబ్బు ఎవరిదో ఎలా కనిపెట్టాలా అని చెప్పి బీర్బల్ చాలా తెలివైన వారు కదా, అందుకని ఆయన ఒక యుక్తిని ఆలోచించారు. ఆయన తెలివిగా ఈ సమస్యను పరిష్కరించాలి, ఈ డబ్బు ఎవరిదో అసలు యజమానికి ఇవ్వాలి, దీనికి తెలివిగా ఆలోచించాలని చెప్పి ఆయన తన తెలివితేటలను ఉపయోగించారు. ఏం చేశారు అప్పుడు, ఒక పెద్ద పాత్రలోను ఆయన నీళ్లు తెమ్మన్నారు. ఓ పాత్ర నిండా నీళ్ళు తెచ్చిపెట్టండి అంటే ఓ భటుడు వెళ్ళాడు, ఓ పాత్రలో నీళ్ళు తెచ్చాడు. తెచ్చేసరికి ఒక సంచిలో ఉన్నాయి కదా, ఈ నాణ్యాలు ఉన్న సంచి తీసుకున్నారు వాళ్ళ దగ్గర. ఆ నాణ్యాలు ఉన్న సంచి ఈ నూనె కొట్టతను నాదే అంటున్నాడు, మాంసం కొట్టతను నాదే అంటున్నాడు. ఆ సంచి ఇలా ఇవ్వండి అన్నారు. వాళ్ళిద్దరి దగ్గర నుంచి ఆ సంచి తీసేసుకుని ఆ సంచిలో ఉన్న నాణ్యాలని ఆయన ఈ పాత్రలో వేశారు. నాణ్యాలను తీసుకుని ఈ పాత్రలో వేశారు. ఆయన నీళ్ళున్న పాత్రలో వేసేసరికి ఆ నాణ్యాలకు ఉన్న నూనె, అంటుకుని ఉన్న నూనె కాస్త ఆ నీళ్ళ పైకి తేలేసరికి ఆ నూనె ఆ నీళ్ళ మీద తెట్లా తేలేసరికి అందరికీ ఈ సంచి ఎవరిది అర్థమైపోయింది. నూనె కొట్టేస్తుంది ఇతనికి ఈ నాణ్యాల సంచి, ఎందుకంటే అతను నూనె పోసి అతని చేతి నిండా నూనె అంటుకుని ఉంటుంది. ఆ నూనె చేతితో అతను డబ్బులు తీసుకున్నాడు, నాణ్యాలు తీసుకునేసరికి ఆ నాణ్యాల నిండా నూనె అంటుకుంది. అవి ఇప్పుడు నీళ్ళల్లో వేసేసరికి ఆ నీళ్ళల్లో పైకి తెట్టు కింద ఆ నూనె తేలింది. అందుకని ఈ నాణ్యాలు ఎవరివి, నూనె కొట్టేతనవి. అందుకని ఆ విషయం అందరికీ ఈజీగా అర్థమైపోయింది. అప్పుడు బీర్బలు మళ్ళీ ఈ నాణ్యాలన్నింటినీ మళ్ళీ సంచిలో వేసేసి ఆ నూనె కొట్టి అతనికి ఇచ్చేసి ఈ కసాయి ఉన్నాడు కదా, ఈ మాంసం అమ్ముకునే అతన్నేమో నువ్వు అబద్ధం చెప్పి ఆ నూనె కొట్టి అతను డబ్బులు దొబ్బేద్దామని చూస్తావా అని చెప్పి అతనికి కఠినమైన శిక్ష విధించారు అక్బర్ చక్రవర్తి. బీర్బలు ఈ రకంగా వీళ్ళ సమస్యని తీర్చారన్నమాట. ఆయన చాలా తెలివిగా ప్రతి సమస్యని కూడా అలా తీరుస్తూ ఉండేవారు. ఇటువంటి కథలు పిల్లలకు వినిపిస్తూ ఉంటే వాళ్ళకు కూడా తెలివితేటలు పెరుగుతాయి. అందుకని ఇటువంటి మంచి మంచి కథల్ని మన పిల్లలకు వినిపించాలి. సరే, ఉంటాను.
తర్వాత మళ్ళీ ఇంకొక మంచి కథ తెలుసుకుందాం. అక్బర్ బీర్బల్ కథల్లో ఇంకో మంచి కథ చెప్పుకుందాం. ఉంటాను. బాయ్.